ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా నైజీరియన్ డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టు చేసింది. ఈగల్ టీమ్స్ ఢిల్లీ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా డ్రగ్స్ తో పాటు డబ్బును సీజ్ చేశారు. ఢిల్లీ ఆపరేషన్లో ఈగల్ టీం ఆధారాలు సేకరించింది. డ్రగ్ కన్జ్యూమర్లకు, పెడ్లర్లకు భారీగా లావాదేవీలు జరిగినట్లు ఈగల్ టీం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని డ్రగ్స్ నెట్వర్క్ నడిపినట్లు దర్యాప్తులో తేలింది. గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూస్ మధ్యలో పెట్టి డ్రగ్స్ డెలివరీ చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. పట్టుబడ్డ నైజీరియన్లను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా అరెస్టులు ఉంటాయని ఈగల్ టీం స్పష్టం చేసింది. హైదరాబాద్ పల్నాడు రెస్టారెంట్లో తొలుత డ్రగ్స్ సరఫరా విషయాన్ని గుర్తించామన్నారు ఎస్పీ సీతారాం. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో పార్సిల్ షూస్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు. ఢిల్లీలో 185 సిబ్బందితో కలిపి దాడులు చేశామని తెలిపారు. దాదాపు 2 నెలల నుంచి నిఘా పెట్టి ఆపరేషన్ సక్సెస్ చేశామన్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ చేయడమే తమ లక్ష్యం అంటున్నారు ఎస్పీ సీతారాం. డ్రగ్స్ ఇదంతా వస్తుందని తెలిసింది. అంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రగ్స్, బాగా కన్జ్యూమింగ్ డ్రగ్స్. సో అది తీసినప్పుడు ఏంటంటే దానికి ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసెస్లో వస్తున్నాయి. ఫస్ట్ గోవా నుంచి కూడా వస్తున్నాయి. కొరియర్ సర్వీస్ నుంచి తెస్తున్నారు ఎక్కువ. ఆ కొరియర్ సర్వీస్ని ఐడెంటిఫై చేసి దాని వెనక ఎవరున్నారు, కొరియర్కి ఎవరు వచ్చి పార్సిల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని మేము వచ్చి చూసినప్పుడు చాలామంది కూడా ఇందులో ఉన్న ఈ నైజీరియన్స్ ఒక్కొక్క కొరియర్కి ఈ కామర్స్, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిల్లో తీసుకున్న షూస్ నుంచి కానీ క్లోత్స్ నుంచి కానీ దాంట్లో కన్సీల్ చేసి పంపిస్తున్నారు. అవి కూడా డ్రగ్ పార్సిల్స్ కూడా తెప్పించుకొని చూడటం కూడా జరిగింది. చూసిన తర్వాత ఫైనల్ ఈ నెట్వర్క్ ఎవరెవరు ఎక్కువ ఉంటున్నారు, వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళ నెట్వర్క్ అనేది మాకు ఒక క్లియర్ ఒక పిక్చర్ వచ్చింది. పిక్చర్ వచ్చిన తర్వాత మా డైరెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి, డైరెక్టర్ గారు, మా లాల్, వీళ్ళందరూ